చూద్దాం. సరే, వెరైటీగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన కనుక మీ అందరితో మాట్లాడితే ఎలా ఉంటుంది? మళ్ళీ షార్ప్ పెంచాడు. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతనన్నట్టుగా ఈరోజు సంక్రాంతి వేడుకలకు మీరందరూ చక్కగా ముస్తాబై వచ్చినందుకు మనసు పులకించిపోతుంది. ఈ సందర్భంగా నా బ్రదర్ నారాయణ రెడ్డి గారిని, కొండారెడ్డి గారిని, అలాగే మా సుబ్రహ్మణ్యం గారిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. ఏమంటావు పార్వతి? సో ఈ విధంగా ఎన్టీ రామారావు గారు, సపోజ్ పక్కన పార్వతి ఉందనుకోండి, ఏ పార్వతి? ఆ పార్వతి కాదండి, లక్ష్మీ పార్వతి గారు. ఉండునా ఏమండి, ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఎంత బాగా మాట్లాడేవారు. పారు పారు అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడేవారు ఏంటో. ఈ విధంగా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే వైఎస్ రాజశేఖర్ గారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు తెలుగు కళా సమితి ఏదైతే ఉందో చక్కటి సంక్రాంతి వేడుకలు చేసుకుంటూ రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మన స్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నా అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉంటాడు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా చూస్తే మనకు రోషయ్య గారు. ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ మళ్ళీ కొంచెం షార్ప్ పెంచావు. నీకు హిందీలో చెప్తా భయ్యా, आप थोड़ा शार्पनेस कम करो, मॉनिटर से थोड़ा कम करो, आउट पर गट्टिగా పెట్టుకో. కూర్చో, బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఈ విధంగా రోషయ్య గారిని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎలా మాట్లాడతారు? అదే ఆ మాదిరిగా చూస్తే ఈ రోజు తెలుగు కళా సమితి ఏదైతే ఉందో చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ సంక్రాంతి పండుగ వేడుకలు చేసుకుంటా ఉన్నారు. ఆ మాదిరిగా ముందు వాడి ఈ రోజు ఎన్నో అసోసియేషన్స్ చూస్తా ఉన్నాం. కానీ బొంబాయి తెలుగు అసోసియేషన్ ఏదైతే ఉందో, తెలుగు కళా సమితి ఏదైతే ఉందో, ఈనాటిది కాదు, 48 ఏళ్ల చరిత్ర గలటువంటి కళా సమితి అని చెప్పేసి తెలుసుకుంటా ఉన్నాను. ఆ మాదిరిగా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పండి, కొట్టి చెప్పండి. ఈ విధంగా ఉంటుంది. ఇది మామూలుగా మీటింగ్లలో వేదిక మీద చెప్పిన కాన్ఫరెన్స్ మీటింగ్ లో టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది వాయిస్. మొన్న చెప్పాను, ఆ ఫైల్ అన్ని కూడా తీసుకొచ్చి వారికి ముందు సరెండర్ చేసాం. మనందరం కూడా కలిసి కట్టిగా ఉండాలి. ఆ మాదిరిగా ముందు వాడి రేపు నేను మీటింగ్ లో అదే చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా డౌన్ అంటే వాయిస్ తగ్గించి చెప్తూ ఉంటారు అనమాట. ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిస్. సరే, ఇంకో పక్కన చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన కనుక కొండారెడ్డి గారు పిలిస్తే వస్తే ఆయన ఎట్లా మాట్లాడతారు? ఈరోజు ఏదో ఫార్మాలిటీకి చెయ్యాలి అన్నాను, కానీ చప్పలు కొట్టద్దని కాదు, కొట్టాలి. కళాకారులకి చప్పట్లు ఎంత ఇష్టమో, చప్పట్లు సంక్రాంతి బొబ్బట్లు తిన్నట్టుగా ఉంటుంది. అదే ఏదేమైనా కూడా ఈరోజు తెలుగు కళా సమితి ఏదైతే ఉందో చాలా చక్కటి కార్యక్రమాలు పెట్టి చూడముచ్చటగా అందరూ ఎంత ముద్దుగా ముస్తాబై వచ్చారు. ఆ తెలుగింటి ఏమంటారు, తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నిజంగా ఏదైనా కొండారెడ్డి పిలిస్తే రారనుకున్నారా? లేరనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాంచుకున్నాడు, వారణాసుడు వస్తా మార్చుకున్నా. అదే వేడి, అదే పౌరుషం. దెబ్బ కాయ నాకు నచ్చిందే చేస్తా, నచ్చుతూనే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా వస్తా. ఈ విధంగా చిరంజీవి గారు స్టైల్ గా మాట్లాడే విధానం తీసుకొని చెప్పవచ్చు. అదే ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన ఎవరో కాదు, నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు. బాలకృష్ణ గారిని కనుక మన సుబ్రహ్మణ్యం గారు పిలిచారనుకోండి, అప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చూడండి. బాలయ్య బాబు గారి స్టైలే వేరు ఉంటుంది, ఆయన మాట్లాడే విధానం వేరు ఉంటుంది. ఈరోజు టీ
సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి ప్రతి చోట జరుగుతుంటాయి. సంక్రాంతి సంబరాలు వేడుకలు చేసుకుంటున్నటువంటి బాంబే తెలుగు కళా సమితికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, తెలుగింటి ఆడపడుచులకి, నందమూరి అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఎత్ర రాజ్యంతే తద్దర పూజ్యంతే అన్నట్టుగా యథా నాస్తి తదా దుర్భిక్షం, ఎక్కడ ఆడది పూజింపబడుతుందో అక్కడ చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ విధంగా శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞోప శాంతి అన్నట్టుగా బుల్బుల్ సితారా హే హమారా సారే జహాं से अच्छा ఆల్రెడీ కాసిం కియా. అది ఏదైనా ఆ రోజుల్లో నాన్నగారు ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి సంస్థలకి, ఎన్నో సంస్థలకి వెళ్ళారు. వారిని చూసి నేర్చుకున్నటువంటి వారి అడుగు జాడల్లో నడవాలని, వారి ఆశీస్సులు మీపై నాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఇట్లాగే జై బాలయ్య ఒక డైలాగ్ చెప్పయ్యా అని అన్నారు ఎవరు. అంటే వెంటనే డైలాగ్ చెప్తున్నాడు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆ దీర్ఘాలు, ఆ గ్యాపులు ఉంటాయండి. సినిమాలో డైలాగ్ చెప్పమంటే మాత్రం గ్యాపులు రావు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, ఫ్లైట్ వెళ్ళిపోయినట్టుగా. డైలాగ్ చెప్పమనగానే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ ఫుల్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారీ అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాలు భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. దిమ్మిడి అని అబ్బ కాలు దూపే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది. ఫ్లూట్ జింక ముందు ఊదు, కొండారెడ్డి ముందు కాదు. ఎంతో మంది ప్రెసిడెంట్లు అసోసియేషన్ కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నారాయణ రెడ్డి ఈస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనిపిస్తుంది మతం, నా దేశానికి వస్తే కనిపిస్తుంది ధర్మం, సనాతన ధర్మం. ఈ విధంగా సరదాగా జై బాలయ్య, ఇలా బాలయ్య బాబు గారు మాట్లాడే విధానాన్ని, ఆ డైలాగ్ చెప్పే విధానం, స్టేజ్ మీద మాట్లాడే విధానాన్ని తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే చాలా మంది ఉన్నారు. సపోజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఈరోజు ముంబై తెలుగు కళా సమితి ఏదైతే ఉందో వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గట్టిగా చెప్పుకుంటున్నా. ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకొని చెప్పొచ్చు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ అమ్మా రాజశేఖర్ గారు, సరే బాంబే తెలుగు అసోసియేషన్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తామని వచ్చినాను. సరే ఏదైనా మీరు పిలిచినారు, నేను వచ్చినాను. జడ్జి జీవిత బాగా చెప్పినానా? సరే నువ్వు చెప్తావా? ఉండు బంగారం. హలో, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికని నేను వచ్చాము. శివాని శివాత్మిగా వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళారు, అందుకే రాలేకపోయాము. సరే నువ్వు మాట్లాడే చాలు, వాళ్ళు అడిగింది నన్ను, నేను చెప్పమని చెప్తలేరా? సరే ఇగో ఈ విధంగా ఉంటుంది.